గత కొద్ది రోజులుగా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో పెద్ద ఎత్తున విద్యార్థుల పేరుతోటి కొన్ని ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు విద్యార్థుల ముసుగులో చేస్తున్నటువంటి అరాచకం ఏ రకంగా ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారి పట్ల పూర్తి నిబద్ధతతోటి ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా నీట్ పరీక్షల యొక్క లీకేజ్ ఏదైతే ఉందో దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేయటం జరిగింది. పరీక్షలు ఒకసారి లీకేజ్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తప్పు జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకునేటటువంటి దిశగా అన్ని ప్రయత్నాలు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రతి ప్రయత్నాన్ని కూడా చేయటం మనందరం కూడా గమనించాం. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అనేకమైనటువంటి సంస్కరణలు, పరీక్ష విధానంతో సహా ఎన్నో రకమైనటువంటి సంస్కరణలు చేయటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి లీకేజ్ విషయంలో ఉందో, నీట్ పరీక్షలు లీకేజ్ జరిగిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకి, ముఖ్యంగా యువతకి కేంద్ర ప్రభుత్వం తరఫున క్షమాపణలు కోరుతూ జరిగినటువంటి పొరపాటుని బేషరతుగా అంగీకరిస్తూ మరలా త్వరలోనే నీట్ పరీక్షల్ని మేము పెడతాం, పెట్టిన తర్వాత మరింత పకడ్బందీగా పరీక్షల్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేయటం మాత్రమే కాదు, పరీక్షల్ని నిర్వహించి ఏదైతే నష్టపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వారి పట్ల కూడా మా యొక్క బాధ ఉంది, ఖచ్చితంగా వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేశారు. అదేవిధంగా పరీక్షలు నిర్వహించటం, పరీక్షల నిర్వహణ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ను ప్రకటించటం, రిజల్ట్స్ను ప్రకటించి కౌన్సిలింగ్ కూడా విద్యార్థులందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నటువంటి దశలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి అభిజిత్ దీప్కే ఎవరైతే ఉన్నారో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ప్రజాస్వామ్యయుతంగా ఎవరన్నా కనుక వారి నిరసన తెలియజేస్తే ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. కానీ ఆ పేరుతోటి విద్యార్థుల ముసుగులో అనేకమైనటువంటి విదేశీ ముఠాలు ప్రోత్సహిస్తున్నటువంటి సంస్థల్ని దానిలో చొప్పించేటటువంటి ప్రయత్నం చేయటం, పార్లమెంట్ మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేయటం, ప్రధానమంత్రి గారి పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రయత్నం, ఈ దేశంలో మనందరం ఎంతో ఆరాధించేటటువంటి సీతారాముల పట్ల మాట్లాడినటువంటి మాటలు, హిందూ సమాజం పట్ల మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా అప్రస్తుతమైనటువంటి అంశమైనటువంటి 370 ఆర్టికల్ ఆ సందర్భంలో విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు విద్యార్థుల యొక్క సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తెలియజేయాలి. కానీ అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి అంశాలు మనందరం కూడా చూసాం. విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం వారు చేసినటువంటి అంశాలు చూసాం. ఒక పక్క ఇది జరుగుతూ ఉంటే జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి దానిలో కనీసంగా తన యొక్క మద్దతు కూడా తెలియజేయనటువంటి కాంగ్రెస్ పార్టీ రెండవ రోజున ప్రధానమంత్రి గారి నివాసం మీదకి మల్లికార్జున ఖర్గే గారి జన్మదినం పేరుతోటి ఆ ప్రాంతానికి వెళ్ళటం మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మెరుపు ధర్నా పేరుతో అక్కడ ధర్నా చేసేటటువంటి ప్రయత్నం, అత్యంత సెన్సిటివ్ పార్ట్ అయినటువంటి ప్రధానమంత్రి గారి యొక్క నివాస స్థలం ఏదైతే లోక కళ్యాణ్ మార్గ్ ఉందో అక్కడ ధర్నా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ అనేకమైనటువంటి డిమాండ్లు అయినప్పటికీ కూడా
విద్యార్థుల యొక్క భవిష్యత్తుల పట్ల పూర్తి నిబద్ధత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అప్పటికప్పుడుగా కేంద్ర ప్రధానమంత్రి గారి కార్యాలయాన్ని చూసేటటువంటి జితేంద్ర సింగ్ గారిని, కేంద్ర మంత్రివర్యుల్ని రాహుల్ గాంధీ గారి దగ్గరికి పంపించి వారి యొక్క డిమాండ్లు తెలుసుకొని ఖచ్చితంగా ఈ జాతీయ నాయకత్వానికి తెలియజేస్తాం, ఆ అంశాలన్నీ కూడా పరిశీలిస్తామని చెప్పి అడిగితే అప్పుడు చెప్పినటువంటి మాట రాహుల్ గాంధీ గారు ఈ అంశం మీద పార్లమెంట్లో చర్చ పెట్టాలి అని చెప్పి అడిగారు. దానికి అంగీకరించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయగానే మాట మార్చి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని, వారితో పాటుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాజీనామా చేయాలని, ప్రధానమంత్రి గారు రాజీనామా చేయాలని అనవసరమైనటువంటి డిమాండ్లు తీసుకొచ్చి ఆ వారు చెప్పినటువంటి మాటల్ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాం. చాలా స్పష్టంగా మనకందరికీ కూడా అర్థమవుతున్నది ఇండీ కూటమిలో ఉన్నటువంటి నాయకత్వ సమస్య, ఇండీ కూటమిలో నాయకత్వానికి జరుగుతున్నటువంటి కుమ్ములాట. ఒక పక్క సీజేపీని ఆప్ సమర్థిస్తా, ఆప్తో పాటుగా శివసేనకు సంబంధించిన యూబీటీ వర్గం, ఎన్సీపీ వర్గం సమర్థిస్తూ ఉంది. మరో పక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సమాజ్వాదీ పార్టీ, మిగతా కొన్ని పార్టీలు సమర్థిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా వారి కూటమిలో వారికి ఉన్నటువంటి నాయకత్వ సమస్యని ప్రజా ఉద్యమంతో, విద్యార్థుల ఉద్యమంతో ఈ ముసుగులో ప్రజల్ని తప్పుదావు పట్టించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు మనందరం కూడా చూస్తూ ఉంటే, ఎక్కడ ఉద్యమం జరిగినా, అది రైతుల ఉద్యమమైనా, కార్మికుల ఉద్యమమైనా, విద్యార్థుల ఉద్యమమైనా, ఏది జరిగినప్పటికీ కూడా ప్రతి సందర్భంలోనూ కూడా అక్కడ కొంతమంది వ్యక్తులు పాల్గొంటారు. మనందరికీ కూడా తెలుసు, ఈ జాతికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా కనుక కొన్ని సంఘటనలు కనుక జరిగేటట్లయితే అటువంటి ఉద్యమాల్లో షబానా ఆజ్మీ, ప్రకాష్ రాజు, బృందా కారత్, మనీష్ సిసోడియా, అఖిలేష్ యాదవ్, కునాల్ కామ్రా, స్వరా భాస్కరు, అనురాగ్ కశ్యప్, అరుంధతి రాయ్, రాకేష్ తికాయత్, వీరందరికీ కూడా ప్రజా ఉద్యమంతోటో లేకపోతే విద్యార్థుల ఉద్యమంతోటో సంబంధం లేకుండా అక్కడికి రావడం, ప్రజల మధ్య విద్వేషాలు రగిలించేటటువంటి ప్రయత్నం చేయటం, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు నిరంతరంగా చేసేటటువంటి కొంతమంది శక్తులు విదేశీ నిధులతోటి నడుపుతూ ప్రజల మధ్య అనవసరమైనటువంటి రాద్ధాంతాలు సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి హామీని, ఏదైతే విద్యార్థులు నష్టపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో ఒక సమయానుకూలంగా వారందరికీ కూడా మరలా వారందరికీ కూడా ఎగ్జామ్స్ నిర్వహించడంతో పాటుగా వారందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి హామీని స్వయంగా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో మనం చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 2014 దాకా అనేకమైనటువంటి సందర్భాల్లో పేపర్ లీకేజీలు జరిగినాయి. ఏ రోజు కూడా ఒక్క మంత్రి కూడా బాధ్యత తీసుకున్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల్ని రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేయటం అనేది హాస్యాస్పదం. ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాడు దిద్దుబాటు చర్యలు కానీ, తప్పు జరిగినప్పుడు అంగీకరించడం కానీ జరగలేదు. కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరిగినటువంటి తప్పుని అంగీకరించి దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో చాలా స్పష్టంగా కూడా మనందరం కూడా చూస్తున్నాం. దీనికోసం ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారు రాబోయేటటువంటి రోజుల్లో, ఆ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం, ముఖ్యంగా జరగబోయేటటువంటి ప్రతి ఎగ్జామ్ను కూడా, నీట్తో పాటుగా అన్ని ఎగ్జామ్స్ను కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టులు పెడతామని, అదేవిధంగా మరింత పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పి, దీనికోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తూ ఎవరైతే తప్పిదాలు చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి వారు చెప్పినటువంటి మాట. కేవలం అది చెప్పటమే కాదు, నీట్ పరీక్ష జూలైలో జరిగినప్పుడు చాలా స్పష్టంగా కూడా అదే రకమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది విద్యార్థుల యొక్క భవిష్యత్తు కాదు, కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది
నిరంతరం ఈ దేశంలో ఉన్నటువంటి విద్వేషాలు రగిలిస్తూ ప్రజల మధ్య గొడవలు పెట్టేటటువంటి ప్రయత్నం నిరంతరంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తుని సరిదిద్దేటటువంటి ప్రయత్నం ఏదైతే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రాజుగారి యోజన పేరుతోటి సుమారుగా 70 లక్షల మంది యువతకు మొట్టమొదటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారందరికీ కూడా స్టైఫండ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా చేపట్టిన తర్వాత జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉపాధిని సృష్టించేటటువంటి ప్రయత్నం, అదేవిధంగా కొత్తగా ఉన్నటువంటి ఈపీఎఫ్ఓలో కనుక మనం చూసినట్లయితే కేవలం ఒక్క మే నెలలోనే 2025 మే నాటికి చూసినట్టయితే 20 లక్షలకు పైగా కొత్తగా ఈపీఎఫ్ఓలో సభ్యత్వాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, ఎయిమ్స్ కానీ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకమైనటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి వసతులను కల్పించడం జరిగింది. ముఖ్యంగా మనం కనుక చూసినట్టయితే హైరార్కీ కనుక చూసుకున్నట్లయితే క్రోనలాజికల్ ఆర్డర్గా చూస్తే మే 3వ తారీఖున నీట్ పరీక్ష జరిగితే మే 7వ తారీఖున అక్రమాలు జరిగినట్టుగా ఎన్టీఏకి సమాచారం ఉంది. మే 8వ తారీఖున అంటే పరీక్ష జరిగినటువంటి 5వ రోజునే దీన్ని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్కి కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. మే 12వ తారీఖున అంటే పరీక్ష జరిగినటువంటి 9వ రోజున పరీక్షని అధికారికంగా రద్దు చేయడం జరిగింది. మే 15వ తారీఖున అంటే 12వ రోజున విద్యాశాఖ మంత్రి గారు విలేకరుల యొక్క సమావేశం పెట్టి క్షమాపణ చెప్పడంతో పాటు పూర్తిగా నైతిక బాధ్యతను వహిస్తున్నామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగా జూన్ 21న నీట్ పరీక్షని నిర్వహిస్తామని చెప్పి ప్రకటించటం, చెప్పిన విధంగా జూన్ 21వ తారీఖున ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీట్ పరీక్షని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జూలై 16వ తారీఖున వాటికి సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పరీక్షని రిజల్ట్స్ని కూడా ప్రకటించడం, కౌన్సిలింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ లోపుగానే దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి 17 మంది పట్ల అరెస్టు చేయటం, సిబిఐ అరెస్టు చేయటం, అనేకమైనటువంటి సంఘటనలు దాని తర్వాత జరిగితే ఇవాళ ప్రజా ఉద్యమంతో పేరుతోటి కొంతమంది చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారనే విషయాన్ని సమాజం అంతా కూడా గుర్తించాలి. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు నిన్న మార్నింగ్ చెప్తూ చాలా స్పష్టంగా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. దానిలో వారు చెప్పినటువంటి మాట, ఏదైతే జరిగినటువంటి అక్రమాలు ఉన్నాయో, నీట్ లీకేజ్ ఉందో, వీటి మీద త్వరితగతిన కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తున్నాం అని వారు ప్రకటించడం. వారు ప్రకటించగానే ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు రోజ్ అవెన్యూలో హైకోర్టు ప్రాంగణంలోనే ఆ కోర్టుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇస్తూ ఫాస్ట్ ట్రాక్లో ఆ కేసులన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి కూడా తెలియజేయటం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఈరోజు జరగబోయేటటువంటి కేబినెట్ సమావేశంలో కూడా మరింత పకడ్బందీగా ఏ రకంగా ఈ జాతీయ స్థాయి పరీక్షలు జరగాలో, రాష్ట్ర స్థాయి పరీక్షలు జరగాలనే దాని మీద కూలంకుషంగా చర్చించి మరిన్ని దిద్దుబాటు చర్యలు చేపడతామని చెప్పి కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఈ హామీలన్నీ విన్న తర్వాతనే నిన్న వాంగ్చుక్ ఎవరైతే ఈ ఉద్యమంలో 27 రోజుల పాటు దీక్ష చేశారో ఆయన కూడా విరమించుకొని వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చర్చించవలసినటువంటి అంశాలని వీధుల్లోకి తీసుకొని వచ్చి ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజన్కు గురి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వారు పరిపాలించినటువంటి కాలంలో వారు చేసినటువంటి లీకేజీలో ఒక్క మంత్రి కూడా రాజీనామా చేయకుండా ఇవాళ వారు చేసేటటువంటి డిమాండ్లు ఏ రకంగా సహేతుకం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మధ్యప్రదేశ్లో దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18 పరీక్షలు లీకేజీలు జరిగితే ఏనాడు కూడా ఆయన కనీసం స్పందించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ఇవాళ ఆప్ ప్రభుత్వం ఉన్నటువంటి పంజాబ్లో కూడా పరీక్షలు లీకేజీలు జరిగినాయి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దేశంలోని అనేకమైనటువంటి రాష్ట్రాల్లో పరీక్షలు ఏ రకంగా లీకేజీలు జరుగుతూ ఉన్నాయో మనందరం కూడా గమనిస్తున్నాం. ఇది ఒక వ్యక్తి యొక్క తప్పిదనం కాదు, వ్యవస్థ యొక్క తప్పిదనం కాదు, కొంతమంది స్వార్థపరులు చేసినటువంటి కుట్ర వల్ల ఇటువంటి పరీక్షలు లీకేజీలు జరుగుతూ ఉంటాయి. అయితే దీన్ని ప్రభుత్వం మీదకి తోసేటటువంటి నెపం చేస్తూ దీనికోసం అని చెప్పి కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని చెప్పి వారు చేసేటటువంటి డిమాండ్ని ప్రజలందరూ కూడా ఇవాళ నవ్వుకునేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళకైనా సరే పార్లమెంట్లోకి వచ్చి చర్చించేదానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసినటువంటి సంఘటన ధర్మిల పార్లమెంట్లో చర్చించాలని చెప్పి, అంతేగాని ప్రజా ఉద్యమం పేరుతోటి ప్రభుత్వం యొక్క ఆస్తులను ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నమో, విదేశీ నిధులతోటి అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే విద్యార్థులు ముసుగులో వచ్చినటువంటి ఏఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, పీడిఎస్యు కావచ్చు, ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశంలో అంతరించిపోతున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ అడ్డం పెట్టుకొని చేసేటటువంటి తప్పుడు ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి హితవు పలుకుతా ఉన్నాం.